ఈ లోకంలో దేవునికి అవిధేయులైన దేవుని బిడ్డలకు దేవుడు ఇక్కడే ఈ లోకంలోనే శిక్షించి చర్య తీసుకుంటాడా, లేక మరొక పద్ధతి ఉన్నదా? ఆ విషయాలను నేటి పాఠంలో పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ దినవృత్తాంతములు 26, 27 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో అమజ్యాకు బదులుగా ఉజ్జియా రాజుగా నియమించబడడాన్ని చూస్తాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి దేవుని ప్రత్యక్షత విషయమందు అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినట్లుగా చూస్తాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది గనక అతని కీర్తి దూరంగా వ్యాపించింది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా దేవుని తీర్పు అతని మీదకి కుష్టు రూపంలో వచ్చినట్లుగా చూస్తాం. అతని తర్వాత అతని కుమారుడైన యోతాము రాజు అవ్వడాన్ని చూస్తాం. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించినట్లుగా గమనిస్తాం. ఇక వివరాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 2 దినవృత్తాంతములు 26, 27 అధ్యాయాలు వింటాము. ఇప్పుడు 26వ అధ్యాయం మొదటి 3 వచనాలు వినండి. అంతటా యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడైన ఉజ్జియాను తీసుకొని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించారు. అతడు ఎలతు అనే నగరును కట్టించి తన తండ్రి చనిపోయిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చేటట్లుగా చేశాడు. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొల్యా. ఉజ్జియా మంచి రాజు, కాని అతడు ఒక సాధారణమైన వ్యక్తి. ఇతని కాలంలో ఉజ్జీవమేమీ రాలేదు. ఇతని కాలంలోనే యెషయా తన పరిచర్యను ప్రారంభించాడు. ఉజ్జియా చనిపోయినప్పుడు యెషయా సేవ కొరకై పిలువబడ్డాడు. యెషయా 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా యెషయా చూచాడు. ఉత్తర రాజ్యంలో ఉజ్జీవమేదీ రాదు. అక్కడ పరిపాలించిన రాజులలో ఒక్కడూ మంచివాడు లేడు. అయితే దక్షిణ రాజ్యంలో కొందరు మంచి రాజులున్నారు. వారిలో 5 చాలా మంచివారు. వారి కాలంలో ఉజ్జీవం కలిగింది. ఉజ్జియా చెడ్డవాడేమీ కాడు, మంచివాడే. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడతణ్ణి వర్ధిల్ల చేశాడు. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి ప్రాకారపురములను కట్టించాడు. ఫిలిష్తీ ప్రాంతంలో గాతు ముఖ్య పట్టణం, అష్డోదు ప్రాంతం చాలా ముఖ్యమైనది. అది ఇప్పుడు ఓడరేవు. ఎర్ర సముద్రము నుండి అష్డోదుకు పెట్రోలు సరఫరా అవుతుంది. అదంతా ఫిలిష్తీ ప్రాంతం. ఫిలిష్తీయులతో, గూర్బీయులలో నివసించిన అరబ్బీయులతో, మెహూనీయులతో అతడు యుద్ధము చేయగా దేవుడతనికి సహాయం చేశాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను కట్టారు. అతడు అధికముగా బలాభివృద్ధి నొందాడు గనుక అతని కీర్తి ఈజిప్టు మార్గ ప్రదేశములందంతటా వ్యాపించింది. ఉజ్జియా యెరూషలేములో
మూల గుమ్మము దగ్గర, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గర, ప్రాకారపు మూల దగ్గర ఉన్న దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచాడు. షెఫేలా ప్రదేశములో, మైదాన ప్రదేశములో అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులను తవ్వించాడు. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలో, కర్మెలులో అతనికి వ్యవసాయకులు, ద్రాక్షతోట పనివారు, తోట పనివారు ఉన్నారు. గమనించారా? ఉజ్జియాకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. అష్డోదు, అష్కలోను, గాతు, బెయర్షబా వరకు ఎన్నో పచ్చిక బయళ్ళు ఉన్నాయి. పైన కర్మెలు పర్వతము, ఎస్ట్రెలోను లోయ, ఎన్నో పండ్ల తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు విస్తారం. ఉజ్జియాకు ఇలాంటి పరిసరాలు ఎంతో ఇష్టం. యుద్ధానికి ఉజ్జియాకు సైన్యం కూడా ఉన్నది. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్య అనే వారి చేతి క్రింద ఉన్నారు. ఖజానాదారుడైన మయశేయా, ప్రధానమంత్రి అయిన యెహీయేలు వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరిచారు. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయ్యారు. రాజుకు సహాయము చేయడానికి శత్రువులతో యుద్ధము చేయటమందు పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రిందనే ఉన్నది. దక్షిణ రాజ్యమైన యూదా ఆ సమయమందు మంచి సైన్య బలముతో విజృంభిస్తున్నది. ఉజ్జియా ఈ సైన్యమంతటికీ డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, ఒడిసెలలను చేయించాడు. అంబులనేమి, పెద్ద రాళ్లనేమి ప్రయోగించడానికి ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచాడు. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. ఆ రోజుల్లో యంత్ర పరికరాలు కూడా వాడుకలో ఉన్నాయి. బాణం వేస్తే అది ఎంత దూరమైనా పోతుంది. నూతన యుద్ధాయుధాలు ఉజ్జియా కనిపెట్టాడు. అయితే ఇతనిలో ఒక బలహీనత ఉంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠము మీద ధూపము వేయడానికి యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులైన యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి వచ్చారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి అన్నారు, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం ఆ పని కోసమై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వెళ్ళు. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగచేయదు. తనది కాని పనికి పూనుకున్నాడు ఉజ్జియా. అలా చేయకూడదని యాజకులు హెచ్చరిస్తున్నారు. రాజు యాజకుని పదవిని ఆక్రమిస్తున్నాడు. ఆ పరిచర్య అహరోనుకు అతని సంతతికి మాత్రమే అప్పగించబడింది. అది పరిశుద్ధ స్థలము. అక్కడ బంగారు దీపస్తంభం ఉన్నది. ధూపవేదిక కూడా ఉన్నది. ఉజ్జియా ధూపము వేయడానికి ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాడు. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠురోగం పుట్టింది. దేవుడు ఉజ్జియాను అక్కడికక్కడే శిక్షించాడు. అజర్యా, యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠు కనపడింది గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతణ్ణి బయటికి వెళ్లగొట్టారు. యెహోవా తనను మొత్తాడు అని ఎరిగి బయటికి పోవడానికి తాను త్వరపడ్డాడు. రాజైన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్ఠురోగి అయ్యాడు గనుక యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకించబడ్డాడు. అతని కుమారుడైన యోతాము రాజగృహానికి అధిపతి అయి జనులకు న్యాయం తీరుస్తున్నాడు. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడైన
ప్రవక్త అయిన యెషయా రాశాడు. అతడు కుష్ఠరోగి అని రాజసంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజయ్యాడు. ఉజ్జియా ఒక కుష్ఠరోగిగా చావటం మనకు బాధ అనిపించవచ్చు. అతడు మంచి రాజే కాని అతనికి ఎంతో దురభిమానం ఉంది. చేసుకున్న వారికి చేసుకున్నంత. దేవుని దగ్గరికి దేవుని పద్ధతిలో రావాలి గాని మన స్వంత పద్ధతులలో రాగలమా? కుష్ఠరోగం ప్రాప్తించింది. ఈ కుష్ఠరోగ బాధ కంటే అతనికి మరణమే మేలు. అతడు చేసిన పొరపాటు పాపమే అయినా అతనికి వచ్చిన శిక్ష క్రమశిక్షణాత్మకమైనది మాత్రమే. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుందా, సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. విలువలేని పాత్రం నేను, కొనువారు లేరెవరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రం నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడు
చల్లగా చూడుమయా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి. మనుషేచ్ఛలన్నీయున్ స్థిరమనుచునే మనసాంతే కోల్పోతేనే. పోగొట్టుతున్న పాత్రయనుచు పరుగెత్తి నిను పట్టితి. ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదములే పట్టి నీ పాదములే పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి. చీకట మన్నైనా నా వంక చల్లగా చూడుమయా. చల్లగా చూడుమయా. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనంలో పౌలు అన్నాడు, మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకుండా ఉంటాము. దేవుడు ఉజ్జియాకు ఇక్కడే తీర్పు తీర్చాడు. అందుచేత దేవుని బిడ్డగా పరదైసుకు అతడు వెళ్ళాడని నమ్మగలం. ఈ లోకంలో దేవునికి అవిధేయులైన దేవుని బిడ్డలు కొందరున్నారు. శరీర బలహీనతలను బట్టి పాపం చేస్తారు. అప్పుడు దేవుడు ఇక్కడే వారి శిక్షను ముగించి ప్రభువు దగ్గరికి వారు తిన్నగా వెళ్ళిపోయేటట్లు ఆదరణ కలిగిస్తాడు. క్రీస్తు సన్నిధికి నేరుగా వెళ్ళిపోవడం ఎంత మేలు, ఎంత శ్రేయస్కరం. యోతాము తండ్రి సమాధి ఎదట నిలిచి ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఉంటాడు. తండ్రికి అది గొప్ప విడుదల. తన తండ్రి రక్షించబడిన వాడే అతడు చేసిన తప్పునకు దేవుడు క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. అంతే. యోతాము కూడా మంచిరాజే. యూదారాజ్యంలో వరుసగా 3 మంచిరాజులే రావడం గొప్ప విశేషం. వినండి, యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి సాదోకు కుమార్తె. ఈమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించటం తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేస్తూ యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాడు. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. అతడు మందిరంలో ప్రవేశించలేదట. దీనికి ఏమిటి కారణం? అతని తండ్రి ఉజ్జియా దేవాలయంలోకి వెళ్లకూడనంత లోపలికి వెళ్లి కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడు. అందుకని యోతాము బొత్తిగా దేవాలయం ఛాయలకే వెళ్లడం మానేశాడు. ఇదొక గొప్ప తప్పు. దానికి ఫలితంగా జనులు అవినీతిపరులైపోయారు. తండ్రికి వచ్చిన శిక్షను బట్టి అతనిలో ఏదో ఒక చేదైన భావన అంకురించింది. మా నాన్నకు కుష్ఠరోగం వచ్చింది, అయితే నేను అందులోకి అడుగు పెట్టనంటే పెట్టను అన్నాడు యోతామురాజు. దేవుని మీద అలిగాడో ఏమో. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గర ఉన్న గోడ చాలా మట్టుకు కట్టించాడు. అతడు యూదా పర్వతాలలో ప్రాకారపురాలను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించాడు. అది పాలుతేనెలు ప్రవహించే ప్రాంతం. యోతాము దుర్గములు నిర్మించాడు. అతడు గొప్ప నిర్మాణకుడు. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి జయించాడు. గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చారు. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించారు. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి
యథార్థముగా ప్రవర్తించి బలపరచబడ్డాడు. తన తండ్రిలాగే మంచి బలమైన సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. యోతాము చేసిన ఇతర కార్యములను గురించి, అతడు చేసిన యుద్ధములన్నిటిని గురించి, అతని చర్యలను గురించి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు రాయబడి ఉంది. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్లవాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. యోతాము తన పితరులతో కూడా నిద్రించాడు. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజయ్యాడు. ఈ రాజును గురించి ఓ చిన్న అధ్యాయంలో మాత్రమే సంగ్రహంగా చెప్పబడింది. ఈ యువకుడు దేవుని సాయంతో ఎన్నో ఘనకార్యాలను చేయవలసి ఉంది గాని దురభిమానం చేత, తన తండ్రికి కలిగిన చెడ్డ అనుభవాన్ని బట్టి దేవునికి, ఆయన సన్నిధికి తనకు తానై దూరమైపోయాడు. శోచనీయం. శ్రోతలు గమనించండి, ఉజ్జియాకు అజర్యా అని మరొక పేరు ఉంది. ఉజ్జియా 16 ఏళ్ల వయస్సులో రాజవకముందే జకర్యాను రాళ్లతో కొట్టి చంపారు. అంటే తన బాల్యదశలోనే ఉజ్జియా దేవుణ్ణి వెదకి అనుసరించాడు. కొందరు రాజులు సంస్కరణల కోసం పాటుపడ్డారు గాని భ్రష్ట స్వభావాన్ని మార్చలేకపోయారు. ఉజ్జియా, యోతాము ఈ తండ్రి కొడుకులను గురించి మనమింతవరకు ఎన్నో వివరాలు విన్నాము. ఉజ్జియాను మాత్రం మనం అంత సులభంగా మర్చిపోలేము. గొప్ప విజయం కలిగినప్పుడే ప్రక్కనే ఘోరమైన అపజయం పొంచి ఉంటుందని ఉజ్జియా జీవితం మనకు పాఠం నేర్పుతుంది. మన విజయానికి దేవుని కృపే కారణమని గ్రహించకపోతే చేదు పరిణామాలు ప్రవర్తిల్లుతాయి. ఉజ్జియా ఎన్నో ఘన విజయాలు సాధించిన మంచి రాజే. శాంతిలో, సమరంలో కూడా సమర్థుడు అనిపించుకున్నాడు. ప్రణాళికలు రూపొందించటంలో, వాటిని అమలుపరచటంలో అతడు ఎంతో నైపుణ్యం గల రాజు. అయితే తాను సాధించిన విజయాలను చూచుకొని దురభిమానంతో గర్వించాడు. గర్వం అనే ఆధ్యాత్మిక కుష్టు మొదట అతని హృదయంలో అంకురించింది. తానే ఒక గొప్ప యాజకుణ్ణి అనుకున్నాడు. దేవుడు తనకెంతో పదోన్నతి ఇచ్చాడు. అలాగే ఇతరులకు కూడా దేవుడు ఆయా పదవులను ప్రత్యేకించాడు. వాటిని గౌరవించాలి అనే జ్ఞానం లోపించి ఒక్క త్రుటిలో ఉజ్జియా మదాంధుడైపోయాడు. దేవునికి కృతజ్ఞత చెప్పకపోగా దేవుడు విధించిన హద్దులను మీరాడు. మనమంతా దేవునికి కృతజ్ఞులమై ఉండడానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. మన విజయాలకు దేవుణ్ణి స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఉజ్జియా రాజ్యానికి వచ్చిన కొత్తల్లో ఎంతో చక్కగా వ్యవహరించాడు. యుద్ధంలో ఎన్నో విజయాలు సాధించి భవన నిర్మాణంలో ఎంతో ప్రజ్ఞ కనపరిచాడు. మంచి వ్యవహార దక్షత గలవాడు. 52 సంవత్సరాలు రాజ్యమేలిన మంచి రాజు అని చెప్పవచ్చు. గాని అతనిలో గర్వం పొడసూపింది. దేవునికి, ఆయన ఏర్పాట్లకు వ్యతిరేకంగా తనను తానే యాజకుణ్ణి చేసుకునే ప్రయత్నం చేశాడు. తన దేశంలో ఎన్నో విగ్రహస్థానాలు ఉండగా వాటిని చూచి చూడనట్లు ఉదాసీనంగా ఉండిపోయాడు. దేవునికి కృతజ్ఞుడు కాని వ్యక్తి రాను రాను గర్విష్ఠి అవుతాడు. నీవు ఎంత గొప్ప పదవిలో ఉన్నా ఇతరులకు దేవుడు అప్పగించిన అధికారాన్ని చూచి అసూయ చెందకూడదు, దాన్ని ఆశించకూడదు. ఉజ్జియా యెరూషలేములో ఉండి పరిపాలించాడు. ఇతడు యూదారాజుగా చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు. ఉజ్జియా తండ్రి అమజ్యా, తల్లి యెకొల్యా, కుమారుడు యోతాము. ఉజ్జియా సమకాలీనులు యెషయా, ఆమోసు, జకర్యా, అజర్యా. శ్రోతలు మరిచిపోకండి, దేవుని ఆశీర్వాదాలు మనల్ని వినయానికి, విధేయతకు నడిపించకపోతే అవే ఆశీర్వాదాలు మన పతనానికి కారణమవుతాయి. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వం వానినే తగ్గిస్తుంది, వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. సామెతలు 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడే అవమానం వస్తుంది, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది.
సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. దేవుడు తనను రాజును చేసిన దానికి తృప్తి చెందక తానింకా యాజకుడు కాగోరాడు. దేవుని హద్దు మీరి నడిచేవారు దండించబడతారు. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. ముగింపులో 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం మా శ్రోతలతో పంచుకోగోరుతాము. లోకము దాని ఆశ గతించిపోతాయి, గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. పాఠం సమాప్తం. ఉజ్జియా ఎన్ని సంవత్సరములు యూదావారిని పరిపాలించాడు? ఉజ్జియా ఎన్ని సంవత్సరములు యూదావారిని పరిపాలించాడు? 1 52, 2 55, 3 57. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ప్రియులరా, ఇంతవరకు మనము 2వ దినవృత్తాంతంలో 26, 27 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో ఉజ్జియా, యోతాము అనే రాజుల జీవితాల నుండి కొన్ని శ్రేష్టమైన పాఠాలను నేర్చుకున్నాం. ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి దేవుని ప్రత్యక్షత విషయమందు అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినట్లుగా గమనించాం. ఉజ్జియా మంచి రాజే, కానీ అతని కాలంలో ఉజ్జీవమేమీ రాలేదు. అతడు స్థిరపడినంత వరకు బాగానే ఉండి దేవుని సహాయాన్ని పొందుకొని ఆశీర్వదించబడ్డాడు. అయితే తన మనసులో గర్వించి దేవునికి దూరమయ్యాడు. తనది కాని పనిని తలపెట్టడానికి పూనుకున్నాడు. ఇది గర్వంతో కూడుకున్న పని. అతడు మంచి రాజే, కానీ అతనికి దురభిమానం ఉంటున్నది. దేవుని దగ్గరకు దేవుని పద్ధతిలోనే రావాలి, కానీ మన సొంత పద్ధతిలో కాదు. ఉజ్జియా చేసిన తప్పుకు దేవుడు వెంటనే క్రమశిక్షణాత్మకమైన శిక్షను ఇక్కడే ఈ లోకంలోనే ఇచ్చాడు. ఈ లోకంలో దేవునికి అవిధేయులైన దేవుని బిడ్డలకు దేవుడు ఇక్కడే క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు. గొప్ప విజయం కలిగినప్పుడే ప్రక్కనే ఘోరమైన అపజయం పొంచి ఉంటుందనే గొప్ప పాఠాన్ని ఇందులో మనము నేర్చుకోవాలి. మన విజయాలకు దేవుని కృపయే కారణమని గ్రహించకపోతే చెడు పరిణామాలను ఎదుర్కొంటామని గ్రహించాలి. గర్వం అనే ఆధ్యాత్మిక కుష్టుతో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన విజయాలకు దేవుణ్ణి స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి తప్ప గర్వించకూడదు. ఇక యోతాము అనే యువరాజు కూడా కొన్ని కార్యాలను చేశాడు. అయితే అతడు దేవుని సహాయంతో మరిన్ని ఘనకార్యాలను చేయవలసి ఉండాల్సింది, కానీ అలా చేయలేకపోయాడు. దేవుడిచ్చిన అవకాశాలను, వనరులను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రియులారా, ఈ వ్యక్తుల జీవితంలోని పాఠాలు మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. దైవాశీస్సులు.